తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అధిపతి బుధుడు. వీరు స్వయం వృత్తి వలన వ్యాపారస్తులైతేనేమి, ఇక చేతి వృత్తుల వారైతేనేమి ధనాదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు కొత్త ఆలోచనలు అంటే ఏదైతే వారికి అనుగుణంగా ఉండేటువంటి మార్గములు వ్యాపార రీత్యా ఎన్నుకుంటారో అవి అనుగుణంగా కలిసి వచ్చేటువంటి మార్గాన్ని వస్తుంది. అలాగనే ప్రత్యర్థులతో పోటీ ఎక్కువగా ఉంటుంది వీరికి. శని సంచారం వలన అనుకూల ప్రభావం కూడా ఉంటుంది. ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. అంటే తెచ్చినటువంటి ధనాన్ని ఎక్కువగా ధన వ్యయం ఆర్థికంగా మాత్రం కష్టపడవలసి వస్తుంది. ఎక్కడెక్కడ ధనం మనకి రావలసినటువంటి బాకీలు కానీ షేర్ మార్కెట్ల ద్వారా కానీ చిట్ ఫండ్స్ ద్వారా కానీ వచ్చేటువంటి వాటిని రాబట్టుకునే మార్గాలు ఎన్నుకుంటుంటారు. దానివలన గుప్త శత్రువులు కూడా ఎక్కువవుతారు. మనస్పర్ధలు పెరిగి వైద్య రీత్యా ధనం కూడా వ్యయం అవుతుంది. వీరికి ఎక్కువగా నరఘోష ఉంటుంది కాబట్టి వీరు నరసింహస్వామి వారిని కానీ లేదా ఆంజనేయ స్వామి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి లేదా సింధూర వర్ణంతో కూడుకునేటువంటి ఆంజనేయ స్వామిని కానీ అర్చించినట్టయితే వీరికి ఆ యొక్క ధన రుణ బాధల నుండి వ్యయ బాధల నుండి మంచి శుభఫలితాన్ని కూడా పొందుతారని తెలియపరచడం జరుగుతోంది.